ఎగ్స్ను ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఇలా ఉడకాలి. అయితే ఈ విధంగా అయితే మసాలా ఎగ్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశానండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. రొట్టెల మీద అయినా మన రైస్ మీద అయినా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. మా ఛానల్ని మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గిన్నెలో వాటర్ తీసుకున్నాను, అలాగనే ఎగ్స్ వేసుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. అలాగనే ఇది ఉడకబెట్టాలి. కొద్దిగంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల పైన కప్పు చాలా ఈజీగా వచ్చేస్తుంది. కడాయిలో కొద్దిగంత ఆయిల్ పోసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఫ్రై చేయాలి. నేనైతే 3 ఎగ్సే తీసుకున్నాను. దానికి సరిపడంత నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఎగ్స్ను ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఇలా ఉడకాలి. అయితేనే మనకు పొట్టు అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది. నేను అలాగనే మిక్సీ జార్ తీసుకున్నాను. ఉల్లిపాయలను ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాను. నాలుగు యాలకులు, ఒక 5-6 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా ఎగ్స్ అయితే ఉడికినాయి. నేను కొంచెం కూల్ వాటర్ తీసుకున్నాను. వేడి వాటర్ తీసేసి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా నేను పొట్టు తీసుకున్నాను. ఇక వేరే గిన్నెలు వేసుకుంటున్నాను. 3 ఎగ్సే తీసుకున్నానండి నేను, ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాము. ఈ విధంగా గిన్నెలు వేసుకొని ఇలా కాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి. నేను 3 ఎగ్సే తీసుకున్నానండి, ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాం. పాప హాస్టల్లో ఉంటుంది. మీరు ఎంతమంది ఉంటే అన్ని తీసుకోవచ్చు. అలానే చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత కారము, చిటికెడంత పసుపు, కొంచెం ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై కావాలి. ఇలా చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై కావాలి. సిమ్ములో పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. గ్యాస్ బంద్ చేస్తున్నాను.
గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ చేశాను. అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. కొంచెం పచ్చి వాసన పోయే వరకు తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం ఉడకబెట్టాలి. తర్వాత కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలానే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసాం కదా, కొంచెం మనకు సరిపడంత తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అలాగనే ఈ విధంగా ఉడికినప్పుడు పెరుగు పోసుకోవాలి. ఒక సగం కప్పు పెరుగు పోస్తున్నాను. పెరుగు వల్లనే మనకు చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగంత వాటర్ పోయాలి. ఈ విధంగా ఉడుకుతుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని మాత్రం తీసుకుంటున్నాను. ఎన్ని ఎగ్స్ కూడా చేసుకోవచ్చండి, మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. అలాగనే ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకని. ఈ విధంగా అయితే ఉడుకుతుందండి. ఇలా అయితే ఉడుకుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ కర్రీని. అయితే చపాతీల మీద, రైస్ మీద చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోండి మీ ఇంట్లో. ఈ విధంగా అయితే నేను వండేసాను. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇలా ఉడికితే ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ
ఈ విధంగా అయితే కర్రీ అయితే రెడీ అయింది. కొద్దిగంతా గరం మసాలా వేస్తున్నాను, ఎందుకంటే మనం ముందు వేసాము, కొంచెం వేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయింది. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మసాలా ఎగ్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశానండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. రొట్టెల మీద అయినా మన రైస్ మీద అయినా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. మా ఛానల్ని మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.